హైదరాబాద్లో 200కు పైగా పాకిస్తానీలు ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపండి అంటూ కేంద్రం నుంచి అమిత్ షా మాత్రం కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఒక ఆదేశాలని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో పహల్గామ్ ఏరియాలో, సో అప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి సంబంధం ఉండదు, కొన్ని రోజుల గడువు ఇస్తున్నాము, భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు అందరూ కూడా ఈ గడువులోపు మీ దేశానికి వెళ్ళిపోవాల్సిందే, లేదు మేము ఇక్కడే ఉంటాము అనే విధంగా ఉంటే ఖచ్చితంగా జైలు పాలు కావాల్సిందే అనే విధంగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక రీసెంట్గా మాత్రం అమిత్ షా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే మీ రాష్ట్రాలలో ఎక్కడెక్కడికైతే పాకిస్తానీలు ఉన్నారో అందరినీ కూడా వెనక్కి పంపండి, వీసాలు కూడా క్యాన్సిల్ చేయించండి అనే విధంగా కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సో అదే క్రమంలో హైదరాబాద్ అంటే మన తెలంగాణకి కూడా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలతోని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్లోనే 200కు పైగా పాకిస్తానీలు ఉన్నారు. అంటే 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టు గుర్తించారు. అంటే ట్రాకింగ్ పద్ధతి ద్వారా వీళ్ళందరినీ కూడా గుర్తించారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఎక్కడికి వస్తున్నారు, ఏ ఏరియాకి వెళ్తున్నారనే అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్న తర్వాతనే అలౌ చేస్తారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ట్రాకింగ్ పద్ధతి ద్వారానే ఇప్పటికీ 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. సో ఇప్పటికే ఒక పాకిస్తానీ పర్సన్ని కూడా, మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన పాకిస్తాన్ చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పాకిస్తాన్ వాళ్ళని ఎవరిని కూడా అలో చేయట్లేదు కాబట్టి ఆయన ఉన్నటువంటి దారుల ద్వారా కాకుండా నేపాల్ ద్వారా మన ఇండియాలోకి రావడం జరిగింది, అది కూడా హైదరాబాద్లోకి. సో ప్రజెంట్ అయితే ఆయన్ని గుర్తించిన పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ 208 మంది కూడా ఎప్పుడు వెళ్తారో కొంచెం గడువు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 27 వరకు అయితే మీకు అందరినీ కూడా మేము టైం ఇస్తున్నాము. ఆ గడువులోపు అంటే మీకున్న వీసాలన్నీ కూడా ఆ టైం వరకే వర్క్ అవుతాయి. కొంతమంది ఎవరైతే మెడికల్ వీసా ద్వారా వచ్చారో వాళ్ళకి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా, అంటే ఏప్రిల్ 29 వరకు గడువు ఇస్తున్నాం, ఆలోపు అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. ఈ గడువు దాటితే మీకున్న వీసాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా అని కూడా చెప్పారు. అండ్ మొత్తం ఎవరెవరైతే ఉన్నారో ఏప్రిల్ 13 వరకు వాగా సరిహద్దు అనేది ఓపెన్ ఉంటుంది, ఆ తర్వాత అది కూడా క్లోజ్ అయిపోతుంది, మీకు వెళ్ళడానికి ఉండదు, ఖచ్చితంగా జైలు పాలు కావాల్సిందే అనే విధంగా కూడా మన తెలంగాణ పోలీస్ యంత్రాంగం కూడా హెచ్చరించడం జరిగింది. సో మొత్తానికైతే అమిత్ షా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే క్రమంలో ముఖ్యంగా హైదరాబాద్కి అయితే 200కు పైగానే ఇక్కడ ఉన్నారు కాబట్టి పాకిస్తానీ వాళ్ళందరినీ కూడా వెంటనే వెనక్కి పంపే ఏర్పాట్లు చేయండి అని మన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా అంటే వీళ్ళ ప్రెస్ చేసి మరి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని చర్యలు కూడా ముమ్మరం చేసింది వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపడానికి. ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూనే ఉంది. ఇంకా కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చేదంటే ఇంకా దొరికిన వాళ్ళే, అంటే ఎవరైతే పేర్లు ముందుకు వచ్చాయో 208 మంది వాళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటని అంతా ఆపరేషన్ ద్వారా అయితే వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎవరెవరు బయటికి వస్తారో, ఈ గడువులోపు అందరూ వెళ్తారా లేదా, వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ అప్డేట్స్ గురించి అందరం కూడా వెయిట్ చేయాలి.